మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. మాదిగల హక్కుల కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటం కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. మాదిగ సమాజానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. మాదిగల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగల భావాలను ఉపయోగించకూడదన్నారు. మాదిగల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని మరోసారి తెలిపారు. తెలంగాణ నుండి రాజ్యసభకు జరుగు ఎన్నికల్లో రెండింటికి రెండు గెలుచుకోవడానికి అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు మొండి చేయి చూపెట్టారు. కాంగ్రెస్ సహజ నైజం దళితుల్లో మాదిగలకు ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తుంటారు. మాదిగలకు ఎప్పుడు కూడా న్యాయమైన ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ ఈరోజు దళితుల్లో. ఈరోజు రెండింటికి రెండు తెలంగాణ నుంచి రాజ్యసభ గెలుచుకునే అవకాశం ఉన్న సమయంలో కూడా అందులో మాదిగల తరఫున మేము అడిగింది రెండు కోరలేదు, ఒకటి మాత్రమే కోరారు. ఆ ఒక్కటి కాంగ్రెస్ లో ఉండబడే మాదిగల కోసం కోరారు. సీనియర్ నాయకుడిగా ఉండబడే తెలంగాణ నుండి రాజ్యసభకు జరుగు ఎన్నికల్లో రెండింటికి రెండు గెలుచుకోవడానికి అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు మొండి చేయి చూపెట్టారు. కాంగ్రెస్ సహజ నైజం దళితుల్లో మాదిగలకు ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తుంది.